హాయ్ గైస్, ఈరోజు డే 14 ఆఫ్ లిట్ కోడ్ 150 సిరీస్. సో ఈరోజు మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లం వచ్చేసి గ్యాస్ స్టేషన్ అండ్ ఇది మీడియం లెవెల్ ప్రాబ్లం. ఓకే, సో ఈ ప్రాబ్లం ఏమంటుందో చూద్దాం. దేర్ ఆర్ ఎన్ గ్యాస్ స్టేషన్స్ అలాంగ్ అ సర్క్యులర్ రౌట్ వేర్ ద అమౌంట్ ఆఫ్ గ్యాస్ ith station is gas I. Okay, and you have a car of unlimited gas tank and it cost I of gas to travel from ith station to I plus 1th station. Okay, you begin the journey with empty tank at any one of the gas stations. Given two integer arrays gas and cost, return the starting gas stations index if you can travel around the circuit once in clockwise direction, otherwise return -1. If there exists a solution, it is guaranteed to be unique. Okay, సో ఈ ప్రాబ్లం ఫస్ట్ టైం చదివినప్పుడు అంత క్లియర్ కాకపోవచ్చు, బట్ ఎగ్జాంపుల్ తోటి క్లియర్ అయిపోతుంది. ఓకే, సో వాడు బేసికలీ ఏమంటుండంటే, వాడు మనకి 2 arrays ఇచ్చిండు అండ్ మన దగ్గర ఒక కార్ ఉంది. ఓకే, మొత్తం టోటల్ ఎన్ గ్యాస్ స్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఆ ఎన్ గ్యాస్ స్టేషన్స్లో ఆ గ్యాస్ అనే అరే ఏం చెప్తుందంటే, మనం ith గ్యాస్ స్టేషన్కి ith స్టేషన్కి వెళ్ళినప్పుడు మనం గ్యాస్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ మన కార్లో ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, బట్ మనం ith స్టేషన్ నుంచి I plus 1th స్టేషన్కి వెళ్ళాలంటే కాస్ట్ గ్యాస్ మనం కన్జ్యూమ్ చేస్తాం. ఓకే, అంత గ్యాస్ మన కార్ కన్జ్యూమ్ అవుతుంది. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ మనం ఒకసారి అర్థం చేసుకుందాం. వాడు ఈ ఎగ్జాంపుల్ తోటి అసలు ప్రాబ్లం, ఈ సొల్యూషన్ ఏంటో ఈ ఎగ్జాంపుల్కి. సో ఇది ఇది గ్యాస్ అండ్ ఇది కాస్ట్. ఓకే, సో ఈ 2 arrays ఇచ్చిన వాడు మనకి మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ n = 5 గ్యాస్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ మనం ఏదన్నా ఒక గ్యాస్ స్టేషన్లో మన కార్ని స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇనీషియల్గా మన ట్యాంక్ మన దగ్గర ఉన్న ఫ్యూయల్ 0 ఉంటుంది. ఓకే, మన ఖాళీ ఫ్యూయల్, మనం ముందుకు కూడా జరగలేము. ఓకే, ఇప్పుడు మనం ఏదో ఒక స్టేషన్లో మన జర్నీ స్టార్ట్ చేయొచ్చు అండ్ ఆ స్టేషన్లో ఏదో ఒక గ్యాస్ స్టేషన్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ, అండ్ ఆ గ్యాస్ స్టేషన్ గ్యాస్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ మనం నింపుకోవచ్చు. ఓకే, సో లెట్స్ సే మనం ఫస్ట్ స్టేషన్లోనే స్టార్ట్ చేసినాం అనుకున్నాం. ఓకే, ఫస్ట్ స్టేషన్లో స్టార్ట్ చేసినప్పుడు మనకి ఆల్రెడీ ఆ ఫస్ట్ స్టేషన్లో ఉన్నప్పుడు ఇక్కడ గ్యాస్ అయ్యేంత 1 కదా. సో 1 యూనిట్ ఆఫ్ గ్యాస్, 1 లీటర్ గ్యాస్ మనం కార్లో కొట్టించుకున్నాం అనుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇండెక్స్ నుంచి సెకండ్ ఇండెక్స్కి వెళ్ళాలి. ఓకే, మన ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఇట్లా మొత్తం కంప్లీట్గా తిరిగి మళ్ళీ ఇక్కడికి రాగలుగుతున్నామా అని మనం అడుగుతున్నాం. అట్లాంటి ఇండెక్స్ ఏదైనా ఉందా అని అడుగుతున్నాం. ఓకే, సో మనం ఫస్ట్ ఇండెక్స్లో స్టార్ట్ చేసినాం అనుకోండి. ఓకే, అది మళ్ళీ కంప్లీట్గా లాస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్లోకి రావాలి. ఓకే, ఓకే, ఫస్ట్ ఇండెక్స్లో స్టార్ట్ చేసినాం, అక్కడ ఉన్న 1 లీటర్ పెట్రోల్ కూడా కొట్టించుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ముందుకెళ్ళాలంటే 3 లీటర్స్ మళ్ళీ కావాలి మన ట్యాంక్కి. ఓకే, మన కార్కి. సో 3 లీటర్స్ మన దగ్గర ఉందా మన ట్యాంక్లో అంటే లేదు. ఓకే, సో 1 - 3 అనేది కన్జ్యూమ్ చేసే వాల్యూ అనేది ఓవరాల్ వాల్యూ నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో బేసికల్ నెగిటివ్లోకి వెళ్ళిందంటే ఏంటి, మన దగ్గర అంత పెట్రోల్ లేదు ముందుకు వెళ్ళడానికి అని అర్థం. ఓకే, సో ఫస్ట్ ఇండెక్స్ అయితే వర్కౌట్ కావట్లేదు. ఓకే, 0 1 2 3 4. ఓకే, 0th ఇండెక్స్ అయితే వర్కౌట్ కావట్లేదు. నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఇండెక్స్లో. సో ఇక్కడ కూడా సేమ్ ఇదంతా తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలి. మళ్ళీ ట్రై చేద్దాం. సో +2 గ్యాస్ వస్తుంది అండ్ -4 మళ్ళీ కన్జ్యూమ్ కావాలి. బట్ -4 చేస్తే మన వాల్యూ అనేది నెగిటివ్లోకి వెళ్తుంది. దీని అర్థం ఏంటి, మన దగ్గర సఫిషియంట్ గ్యాస్ లేదు అని అర్థం. ఓకే, సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఓకే, సో ఇక్కడ కూడా +3 అండ్ మనకు కావాల్సింది ఎంత 5. సో 3 అనేది <5 కాబట్టి ఇక్కడ కూడా మన ఆన్సర్ పాసిబుల్ కాదు. మనం ఇప్పుడు థర్డ్ ఇండెక్స్కి వెళ్ళి చూద్దాం. సో థర్డ్ ఇండెక్స్లో 4. సో 4 వచ్చింది. 4లో నుంచి మనం ముందుకు వెళ్ళాలంటే జస్ట్ 1 యూనిట్ కావాలి. సో -1. ఇది పాజిటివ్ ఉంది. ఓకే, సో ఈ పాజిటివ్ ఉందంటే మనం ఆల్రెడీ ముందుకు వెళ్ళిన తర్వాత కూడా మన దగ్గర ఇంకా 3 లీటర్స్ పెట్రోల్ ఉంది. ఓకే, అది దాని అర్థం. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ +5 -2. సో ఇక్కడ ఏమైంది, ఓవరాల్ వాల్యూ +3 కదా, సో 6. ఓకే, సో ఈ పొజిషన్కి వచ్చినాం, ఇంకా 6 లీటర్స్ పెట్రోల్ ఉంది మన దగ్గర. ఓకే, ఇక్కడ మళ్ళీ +1 అయింది, -3 అయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ -2 అయిపోతుంది. సో 4 ముందుకు వచ్చినాం, ఇంకా 4 లీటర్స్ ఉంది. ఇక్కడ -2 +3 వచ్చింది. సో -2 అవుతుంది. -2 అంటే
ఇక్కడ 2 ముందుకు వచ్చినాం, ఇంకా 2 లీటర్స్ ఉంది. ఓకే, సో +3 -5 అయింది. సో ఇక్కడ 0 అయిపోయింది. ముందుకు వచ్చినాం బట్ 0 ఉంది. ఓకే, కంప్లీట్ 1 సర్కిల్ వేసినాం. ఓకే, ఇక్కడ నుంచి ఇదంతా తిరిగి మళ్ళీ ఈ పాయింట్కి వచ్చిన తర్వాత 0 అయింది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఓకే, సో మనం థర్డ్ ఇండెక్స్ నుంచి, ఈ ఎగ్జాంపుల్లో థర్డ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ కార్ మొత్తం మనం చుట్టంగా తిప్పి ఇక్కడికి వచ్చేసినాం మళ్ళీ. ఓకే, సో అట్లా ఈ కేస్కి ఆన్సర్ అనేది థర్డ్ ఇండెక్స్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ చూద్దాం ఇప్పుడు. సో మనకు ఫస్ట్ మనకు రావాల్సిన ఐడియా ఏంటి? ఆబ్వియస్లీ n² ఐడియా రావాలి. అండ్ n² ఐడియా ఏంటి? మనం ప్రతి ఇండెక్స్ ఐ అనుకుందాం. సో ప్రతి స్టార్ట్ ఇండెక్స్ అనుకొని దాన్ని బ్రూట్ ఫోర్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో అది మళ్ళీ ఆ ఇండెక్స్ నుంచి మొత్తం తిరిగి మళ్ళీ అదే ఇండెక్స్కి రీచ్ అయినాం అనుకో, మనం ఏం చేస్తాం? ఐని రిటర్న్ చేసేస్తాం, లేకపోతే -1 రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇది మన బ్రూట్ ఫోర్స్ ఐడియా. సో ఈ బ్రూట్ ఫోర్స్ ఐడియా ఆబ్వియస్లీ వర్కౌట్ కాదు, ఎందుకంటే ఇది TLS. సో మనం దీన్ని n log n కన్నా తీసుకొని రావాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం ఎట్లా ఆప్టిమైజ్ చేద్దామో ఇప్పుడు చూద్దాం. మనం ఇంతకుముందు ఈ ఎగ్జాంపుల్ చూసినప్పుడు మనకు ఒక చిన్న ప్యాటర్న్ కనపడాలి. ఓకే, ఆ ప్యాటర్న్ ఏంటంటే, ఇప్పుడు ఇదంతా ఈ వాల్యూస్ మనం ఏదైతే ఇక్కడ ఈ వాల్యూస్ రాసుకున్నానో, ఈ వాల్యూస్ అనేటివి ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఎందుకు గ్రేటర్ దాన్ 0 ఉండాలి? ఎందుకంటే ఎప్పుడన్నా ఏదన్నా లైక్ మధ్యలో పాయింట్కి వచ్చినప్పుడు మనం ఇవన్నీ లైక్ గ్యాస్ కొట్టించుకున్నాం, కన్జ్యూమ్ అయింది, కొంచెం కొట్టించుకున్నాం, మళ్ళీ కన్జ్యూమ్ అయింది, కొట్టించుకున్నాం, కన్జ్యూమ్ అయింది. ఓకే, ఏదో ఒక పాయింట్లో మనకి నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? మనం ఆ పాయింట్లో నుంచి లైక్ ముందుకి జరగలేకపోతున్నాం. ఓకే, ఏదన్నా ఒక ఇండెక్స్లో ఆ పాయింట్ నుంచి ముందుకి జరగలేకపోతేనే కదా మనకి ఇక్కడ వాల్యూ అనేది నెగిటివ్ వస్తుంది. టోటల్ గ్యాస్ మైనస్ కన్జ్యూమ్, ఓకే, మైనస్ కాస్ట్ అనేది నెగిటివ్కి వెళ్ళిందంటే కాస్ట్ అనేది ఎక్కువైంది, మనం కొట్టించుకున్న గ్యాస్ తక్కువ అయిపోయింది. ఓకే, సో దీంట్లో ఉన్న ఎవ్రీ ప్రిఫిక్స్, ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఓకే, ఇది ఇక్కడ, సారీ ఇది +-4, ఓకే, ఇక్కడ మైనస్ ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, సో ఈ వాల్యూస్ ఇవన్నీ పాజిటివ్ ఉండేటట్టు చూసుకోవాలి మనం. అదే కదా మన అబ్జర్వేషన్. ఇవన్నీ ఎందుకు పాజిటివ్ ఉండాలి? ఎందుకంటే ఒకవేళ నెగిటివ్ అయిందనుకో, ఓకే, ఒకవేళ అది నెగిటివ్ అయితే <0 వెళ్తే, ఓకే, ఒకవేళ అది <0 వెళ్ళిందనుకో, అప్పుడు మనం ఏదైనా ఒక ఇండెక్స్ నుంచి నెక్స్ట్ మూవ్ కావడానికి మనకి ఇంపాసిబుల్ అని చెప్తుంది అది బేసికల్లీ. ఓకే, సో ఇది మన ప్రాబ్లం ఉన్న ఫస్ట్ అబ్జర్వేషన్. ఓకే, we want every prefix, okay, to be positive, okay, to be greater than 0, okay, to be greater than 0 to move to next index. Okay, so every మనం ith ఇండెక్స్లో స్టార్ట్ అయినప్పుడు మనం ఎట్లా ప్రిఫిక్స్ తీసుకుంటున్నాం? గ్యాస్ ఆఫ్ ఐని యాడ్ చేస్తున్నాం, మళ్ళీ కాస్ట్ ఆఫ్ ఐని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ ఈ వాల్యూ ఇది మన స్టార్టింగ్ పాయింట్గా, ఈ వాల్యూ నుంచి ఇక్కడ వరకు గ్రేటర్ దాన్ 0 ఉంటే మనం I+1 ఇండెక్స్కి మూవ్ అవుతాం. అండ్ ఇక్కడ మళ్ళీ గ్యాస్ I+1 యాడ్ చేస్తాం అండ్ కాస్ట్ I+1 సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, సో ఈ టోటల్ వాల్యూ మళ్ళీ గ్రేటర్ దాన్ 0 ఉందనుకోండి, అప్పుడు I+2 ఇండెక్స్కి మూవ్ అవుతాం, మళ్ళీ సేమ్ I+2 యాడ్ చేస్తాం అండ్ కాస్ట్ I+2 మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే,
మళ్ళీ ఈ వాల్యూ మొత్తం >0 అంటే మళ్ళీ అప్పుడు మనం i+3కి మూవ్ అవుతాం. ఓకే, బట్ ఏదో ఒక పాయింట్లో అది నెగిటివ్లో ఉందనుకో, ఓకే, ఏదో ఒక పాయింట్లో అది నెగిటివ్లో ఉంటే మనం మూవ్ కాలేదు. we can't move forward. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఈ ప్రాబ్లంలో. సో ఈ అబ్జర్వేషన్ని మనం ఎట్లా వాడుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ తోటి మనం మన సొల్యూషన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఎందుకంటే వాడు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ తోటి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే అవి అంత కరెక్ట్గా అర్థం కాదు, ఎందుకంటే అవి చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, సో మన ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తే, ఫస్ట్ అంటే 0th ఇక్కడ, ఓకే, సో 0th ఇండెక్స్ మనం ఆన్సర్ అనుకుందాం. ఓకే, సో 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తే +1 -2 ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్లోకి వచ్చేసింది కాబట్టి 0 వర్కౌట్ కాదు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, +5 -1, ఓకే, 4 నెగిటివ్లోకి రాలేదు. మళ్ళీ +3 -1 ఇప్పుడు నెగిటివ్లోకి వచ్చిందా, ఇప్పుడు కూడా నెగిటివ్లోకి రాలేదు, +6 ఉంది. ఓకే, మళ్ళీ +1 -2 ఇప్పుడు 5 అయింది, నెగిటివ్లోకి రాలేదు, ఇంకా పాజిటివ్లోనే ఉంది కాబట్టి మనం ముందుకి పోతాం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ +3 -4 ఇక్కడ నెగిటివ్లోకి వచ్చిందా, ఇక్కడ కూడా నెగిటివ్లోకి రాలేదు, ఇక్కడ ఓవరాల్ వాల్యూ ఇంకా 4 ఉంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ మూవ్ అవుతాం. సో ఇక్కడ నెగిటివ్లోకి వచ్చిందా అంటే +4 -5 ఇక్కడ 0కి వచ్చింది బట్ నెగిటివ్లోకి వెళ్ళలేదు కాబట్టి ఇంకా ముందుకే మూవ్ అవుతాం. ఓకే, ఇక్కడ +3 -3 నెగిటివ్లోకి వచ్చిందా, రాలేదు, ఇంకా 0లోనే ఉంది కాబట్టి ఇంకా మనం ముందుకి మూవ్ కావచ్చు. ఓకే, ఇక్కడ +1 -2 ఇక్కడ నెగిటివ్లోకి వచ్చింది. ఓకే, సో మనం ఈ ఇండెక్స్ తోటి స్టార్ట్ అయితే, ఓకే, ఫస్ట్ ఇండెక్స్ తోటి స్టార్ట్ అయితే ఇదంతా ట్రావర్స్ చేసినాం, సక్సెస్ఫుల్ ఇక్కడికి వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఈ ఓవరాల్ వాల్యూ అనేది నెగిటివ్కి వచ్చింది, అంటే మన కార్ అనేది ఈ పాయింట్లో నుంచి నెక్స్ట్ ఇండెక్స్, ఓకే, ఈ 7th ఇండెక్స్ నుంచి 0th ఇండెక్స్కి మూవ్ కాదు. ఓకే, సో ఇప్పుడు మనల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మనం 0th ఇండెక్స్కి వర్కౌట్ కావట్లేదు, ఫస్ట్ ఇండెక్స్కి కూడా వర్కౌట్ కావట్లేదు, ఎందుకంటే ఓవరాల్ వాల్యూ ఇక్కడ -1 అయింది, నెగిటివ్లోకి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ ఇండెక్స్కి చెక్ చేయాలా అని మనల్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఓకే, సెకండ్ ఇండెక్స్కి చెక్ చేయాలంటే సెకండ్ ఇండెక్స్ని చెక్ చేయడం అవసరం లేదు, ఎందుకో ఇప్పుడు చూడండి. ఓకే, సో మళ్ళీ మనం ఇదే ప్రాసెస్ సెకండ్ ఇండెక్స్ నుంచి ట్రై చేద్దాం. ఓకే, సేమ్ ప్రాసెస్ సెకండ్ ఇండెక్స్ నుంచి ట్రై చేద్దాం. సేమ్ ప్రాసెస్ సెకండ్ ఇండెక్స్ నుంచి ట్రై చేస్తే +3 -1 ఎంత, +2 వచ్చింది, +1 -2 ఎంత, -1 అయింది కదా, సో 1. ఓకే, అండ్ +3 -4 ఇక్కడికి 0 అయింది, నెక్స్ట్ +1 -5 ఇక్కడికి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది, -4 అయిపోయింది. ఓకే, సో 2 తోటి స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ -4 అయింది, సో 2 కూడా వర్కౌట్ కాదు. ఓకే, 3 తోటి కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో 3 తోటి కూడా చెక్ చేస్తే +1 -2 ఇక్కడనే నెగిటివ్ అయిపోయింది మనకి. ఓకే, సో ఇది కూడా వర్కౌట్ కాదు, అండ్ 4 కూడా వర్కౌట్ కాదు, 5 కూడా వర్కౌట్ కాదు, అండ్ 6 కూడా వర్కౌట్ కాదు, అండ్ 7 ఆబ్వియస్లీ వర్కౌట్ కాదు. ఓకే, సో ఇవన్నీ ఎందుకు వర్కౌట్ కాదంటే మీరు ఇక్కడ కేర్ఫుల్గా దీన్ని అబ్జర్వ్ చేయాలి. సో ఈ అబ్జర్వేషన్ రావడం అంత ఈజీ ఏం కాదు, కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుందేమో, బట్ మరీ అంత కష్టం కూడా కాదు. ఓకే, సో కేర్ఫుల్గా అయినండి. మన అరే ఇట్లుంది. ఓకే, సో ఏదో పాయింట్లో మనం స్టార్ట్ అవుతాం. ఓకే, సో ఈ పాయింట్లో ఉన్న డిఫరెన్స్ ప్లస్ మైనస్ చేస్తూ
ఏదో పాయింట్కి వచ్చినాం. ఓకే, సో ఈ పాయింట్కి వచ్చినాం. ఈ పాయింట్లో మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది. ఓకే, సో ఈ పాయింట్లో మనకి నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే మనం ఆబ్వియస్లీ లైక్ ఇదైతే మన ఆన్సర్ కదా అని మనం డిసైడ్ చేసుకుంటాం, అయిపోయింది. బట్ ఇవన్నీ కూడా మన ఆన్సర్స్ కాలేవు. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఎందుకు స్టార్ట్ చేసినాం అంటే దీని డిఫరెన్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటేనే కదా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసేది. ఓకే, సో ఇది మనకి మన బెస్ట్ కేస్లో మనకి పాజిటివ్ వాల్యూ ఇస్తుంది. ఓకే, దీనివల్ల మన ఓవరాల్ సమ్ ఏదైతుందో ఇక్కడ వరకు వచ్చేది మన డిఫరెన్సెస్ యొక్క సమ్, ఈ ఓవరాల్ సమ్ మన ఫస్ట్ వాల్యూ ఏంటి, ఇది కదా. సో ఇది మన బెస్ట్ కేస్లో ఒక పాజిటివ్ వాల్యూ ఇస్తుంది అండ్ వర్స్ట్ కేస్లో మనకి 0నే ఇస్తుంది. ఓకే, మనం ఎంత గ్యాస్ కొట్టించుకున్నామో అంతే గ్యాస్ కంప్లీట్గా మళ్ళీ మైనస్ అయిపోయింది నెక్స్ట్ ఇండెక్స్కి మూవ్ కావడానికి. ఓకే, సో మనకి వర్స్ట్ ఇండెక్స్లో 0 వాల్యూ ఇస్తుంది. సో ఈ స్టార్టింగ్ ఇండెక్స్ ఉండడం వల్ల మనకి లాస్ లేదు. ఓకే, మనకు లాస్ అనేది లైక్ ఇది టోటల్గా నెగిటివ్ అయింది. సో ఈ నెగిటివ్ కావడానికి రీజన్ ఏమై ఉంటుంది, ఈ ముందు వచ్చిన ఏవో ఇండెక్సెస్ కదా. ఓకే, ఈ ముందు ఇండెక్స్లో ఏవో ఇండెక్సెస్ వల్ల మనకి ఓవరాల్గా నెగిటివ్ వచ్చింది. బట్ దీనివల్ల అయితే మనకు ప్రాబ్లం కాదు. ఓకే, సో ముందుకెళ్ళి చూద్దాం. ఓకే, ముందుకెళ్ళిన తర్వాత ఈ ఇండెక్స్ చూద్దాం. సో ఇప్పుడు మనకి ఎంతో కొంత పాజిటివ్ వాల్యూ దీనివల్ల రావచ్చు. మనం స్టార్ట్ ఇండెక్స్లో నుంచి చేసినప్పుడు ఎంతో కొంత పాజిటివ్ వాల్యూ దీనివల్ల రావచ్చు. అండ్ ఆ పాజిటివ్ వాల్యూ మన ఫ్యూచర్లో హెల్ప్ కూడా చేయొచ్చు. ఓకే, అండ్ హెల్ప్ చేయకపోవచ్చు ఏ కేసులో, ఒకవేళ 0 ఉంటాయి. బట్ మనం ఇది పెట్టుకోవడం వల్ల మనకు లాస్ లేదు, అది మాత్రం క్లియర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ముందుకెళ్ళినప్పుడు ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేసినాం అనుకుంటే, ఓకే, ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేసినాం అనుకుంటే మనం ఆల్రెడీ మనకి లాస్ రాని వాల్యూ, ఓకే, మనకి ఈ ఇండెక్స్ అనేది మనకి వీలైనంత వరకు మనకి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇది పాజిటివ్ వాల్యూని యాడ్ చేస్తుంది. ఓకే, నువ్వు పాజిటివ్ వాల్యూని యాడ్ చేసినప్పుడు నీకు నెగిటివ్ వచ్చింది. ఓకే, ఈ వాల్యూని యాడ్ చేసినప్పుడు నువ్వు మొత్తం సమ్ చేసినప్పుడే నీకు నెగిటివ్ వచ్చింది. నువ్వు అసలు ఈ వాల్యూని కన్సిడర్ చేయకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ ఇండెక్స్ అనుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తే నెగిటివ్ వాల్యూ రాదా అంటే డెఫినెట్గా నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఇది పెట్టడం వల్ల నీకు ఇంకా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ ఇండెక్స్ పెట్టుకోవడం వల్ల నీకు ఇంకా హెల్ప్ అవుతుంది. ఈ నెగిటివ్ని నువ్వు డిలే చేయగలుగుతున్నావు దూరం వరకు. బట్ నువ్వు ఈ పాజిటివ్ ఇచ్చేదాన్నే నువ్వు నెగ్లెక్ట్ చేస్తే, లైక్ ఇది వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నీకు నెగిటివ్ వాల్యూ అనేది ఇంకా తొందరగా వస్తుంది. అది ఇక్కడ మనం చూడవచ్చు. మనం ఫస్ట్ ఇండెక్స్ నుంచి చేస్తే మనకు నెగిటివ్ వాల్యూ అనేది ఇక్కడ వచ్చింది. ఓకే, చాలా దూరం వెళ్ళాం. అండ్ సెకండ్ ఇండెక్స్ నుంచి చేస్తే ఇంకా దగ్గరలోనే వచ్చేసింది నెగిటివ్ వాల్యూ. అండ్ థర్డ్ ఇండెక్స్లో ఇమీడియట్గా వచ్చేసింది. ఓకే, సో ఈ పాయింట్లో నుంచి నువ్వు ఎంత ముందుకెళ్ళి స్టార్ట్ చేస్తే నీకు నెగిటివ్ వాల్యూ అనేది అంత తొందరగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం పాజిటివ్ ఉన్నదాన్ని కన్సిడర్ చేయకుండా ముందుకెళ్ళి ఇంకా బెస్ట్ ఆన్సర్ కోసం ఫైండ్ చేస్తున్నాం. అది లాజికల్లీ వర్కౌట్ కాదు. ఓకే, సో మనం ఏదన్నా ఇండెక్స్లో ఓకే, సో ఈ పాయింట్లో ఏదన్నా ఇండెక్స్లోకి మనం ఇట్లా స్టార్ట్ వాల్యూ అనుకున్నప్పుడు మనం ఇదంతా మన డిఫరెన్సెస్ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఈ పాయింట్లో నీకు నెగిటివ్ వచ్చింది. ఓకే, ఈ పాయింట్లో నీకు నెగిటివ్ వచ్చింది అండ్ నెగిటివ్ వల్ల ఇది మాత్రం నీ ఆన్సర్ కాదని అర్థమైపోయింది నీకు. బట్ ఇవన్నీ కూడా నీ ఆన్సర్స్ డెఫినెట్గా కావు. ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు అన్నీ నీ ఆన్సర్స్ కావు. ఎందుకంటే దీనివల్ల నీ ఓవరాల్ ఈ సమ్ అయితే ఏదైతే ఉందో, నీ ఓవరాల్ దీన్ని ఒక వాల్యూ అనుకుందాం. ఓకే, నీ ఓవరాల్ వాల్యూ అనేది దీనివల్ల లాస్ కావట్లేదు. దీనివల్ల వీలైతే ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ ఏంది, డి అనుకుందాం. ఓకే, సో ఈ వాల్యూ అనేది నెగిటివ్ వెళ్ళడానికి కారణం మాత్రం డి కాదు. ఓకే, ఈ డి అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకే, సో ఈ డి అనేది నీకు ఇంకా వాల్యూని పాజిటివ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఈ పాజిటివ్ చేయడానికి హెల్ప్ చేసే డీని నువ్వు తీసేస్తే, ఓకే, సో ఈ స్టార్ట్ వాల్యూనే మనం లైక్ ఇది ఇన్క్లూడ్ చేయకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం అనుకోండి,
అప్పుడు ఈ పాజిటివ్ అనుకునేదాన్ని నువ్వు లైక్ నీ వాల్యూలో నువ్వు యాడ్ చేయట్లేదు. ఓకే, సో ఈ నెగిటివ్ వాల్యూ వచ్చేది, సో అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వాల్యూ అనేది నీకు డెఫినెట్గా నెగిటివ్ అవుతుంది, అండ్ ఆ నెగిటివ్ అనేది ఇంకా తొందరగా అక్కర్ అవుతుంది. ఓకే, సో ఇది ఇక్కడనే నెగిటివ్ అక్కర్ అయినప్పుడు నువ్వు ఈ పాజిటివ్ వాల్యూ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 వాల్యూని ఇంక్లూడ్ చేయకుండా నువ్వు మళ్ళీ ట్రై చేస్తే నెగిటివ్ డెఫినెట్గా అక్కర్ అవుతుంది. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క లైక్ మెయిన్ లాజిక్. సో మనం 0 1 2 3 4 5 6 7 ఇట్లా మన అరే ఉంటే మనం ఏం చేస్తాం, ఇక్కడికి వస్తాం. ఓకే, సో ఇది ఎంతో కొంతవరకు వర్కౌట్ అవుతుంది, బట్ ఎట్ సమ్ పాయింట్ నెగిటివ్ అయిపోతుంది. ఈ పాయింట్లో నెగిటివ్ అయింది అంటే ఇదైతే ఆబ్వియస్లీ మన ఆన్సర్ కాదు, అండ్ ఇవి కూడా మన ఆన్సర్స్ కాలేవు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పైన చెప్పిన రీజన్ వల్ల. ఓకే, సో ఇవన్నీ చెక్ చేయడం అనేది కూడా మళ్ళీ వేస్ట్. మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా చెక్ చేయి, మళ్ళీ ఇక్కడ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ఓకే, సో మళ్ళీ 8 నుంచి ఇక్కడ చెక్ చేస్తే మళ్ళీ ఇది అప్పుడు మళ్ళీ మొత్తం తిరిగి వచ్చి మళ్ళీ 8 వరకు రీచ్ అయినాం అనుకోండి, అప్పుడు మన ఆన్సర్ 8 అవుతుంది. ఓకే, సో ఇట్లా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో ఈ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో, ఇఫ్ ith index is giving negative value, okay, negative value, then I plus first index, okay, I plus 1th index will definitely give negative value. Okay, అది పాజిటివ్ వాల్యూ ఇచ్చే ఛాన్సే లేదు. ఓకే, ఇండెక్స్ will also give negative value. ఓకే, ఓకే, ఐ వర్కౌట్ కాకపోతే I+1 డెఫినెట్గా వర్కౌట్ కాదు అని చెప్పి మనం I+1 నుంచి ఈ నెగిటివ్ ఇండెక్స్ ఏదైతే వచ్చిందో J వరకు ఇవన్నీ మనకి వర్కౌట్ కాదు అని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ స్టార్ట్ అనేది ఈ -+1 ఈ ఇండెక్స్ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ప్రాబ్లం యొక్క మెయిన్ ఐడియా అన్నమాట. సో ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు అంత లైక్ మీకు ఇంట్యూటివ్గా అనిపించకపోవచ్చు, బట్ కొంచెం సేపు ఆలోచిస్తే అది మీకు కూడా రియలైజ్ అయిపోతారు, అరే ఇది కరెక్టే కదా. ఓకే, సో యా, లేకపోతే మీకు ఇంకా ఇది క్లారిటీ రావట్లేదు అంటే మీరు ఇదే ఎగ్జాంపుల్ని తీసుకొని ఈ వాల్యూ అన్నిటి యొక్క ఫైనల్ వాల్యూస్ ఇట్లా, ఓకే, ఈ అన్నిటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. దీనికి ఇక్కడ నెగిటివ్ వచ్చింది కదా, దీనికి ఇంకా తొందరగా వస్తుంది, ఎక్కడో దగ్గర ఇక్కడ వచ్చింది అనుకుంటా, దీనికి ఇంకా తొందరగా వస్తుంది, అండ్ మీరు ఎంత ముందుకు జరుగుతుంటే మీకు అంత ఇంకా తొందరగా నెగిటివ్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే, సో నెగిటివ్ వాల్యూ అయితే డెఫినెట్గా వస్తుంది, కాబట్టి ఇవన్నీ వర్కౌట్ కావు అని మీరు మెల్లిగా రియలైజ్ అయిపోతారు, మీకు మీరే ఒకసారి ట్రై రన్ చేసుకుంటారు. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో మనం ఏం చేస్తాం, మన ఇండిసెస్ ఎట్లుంటాయి, ఫస్ట్ ఈ సొల్యూషన్ ఇక్కడ చెక్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఇది ఇట్లనే డైరెక్ట్ పోయి మళ్ళీ ఇక్కడికి వస్తే మనకు ఆల్రెడీ సొల్యూషన్ దొరికేసింది. ఓకే, బట్ అట్లా జరగలేదనుకో, ఏదో ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఇక్కడ నెగిటివ్ వచ్చిందనుకో, సో ఇది ఇవన్నిటిని స్కిప్ చేసేస్తాం, మళ్ళీ ఐని ఇక్కడ నుంచి పెట్టి మళ్ళీ ఇది ట్రై చేస్తాం. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్, మళ్ళీ ఇక్కడ వరకు వస్తే మనం ఆ ఇండెక్స్ని రిటర్న్ చేసేస్తాం, బట్ అది రాలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నెగిటివ్ అయిపోయిందంటే మళ్ళీ ఇదంతా స్కిప్ చేసేస్తాం. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ట్రై చేస్తాం. సో ఇది లాస్ట్ ఇండెక్స్ వరకు వచ్చిన తర్వాత కూడా మనకి వర్కౌట్ కాలేదు అంటే, ఓకే, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కూడా మనం వర్కౌట్ కాలేదంటే మనం -1 రిటర్న్ చేస్తాం, ఎందుకంటే అట్లాంటి ఇండెక్స్ ఏది లేదు కాబట్టి. ఓకే, సో ఇది మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఆబ్వియస్లీ ఆ ఇండెక్స్ 8 రిటర్న్ చేసేస్తాం. ఓకే, సో యా, ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్, అండ్ దీన్ని కోడ్ చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్ని కోడ్ చేద్దాం. సో ఫస్ట్ అయితే అరే సైజ్ తీసుకోవాలి. సో n=size, అండ్ మనం ట్రావర్స్ చేస్తాం ఒక 5 పాయింట్లు తీసుకుందాం, అండ్ మనం ఈచ్ ఇండెక్స్లో లైక్
స్టార్ట్ అని ఒక ఇండెక్స్ అనుకుంటున్నాం కదా, సో దాన్ని స్టోర్ చేసుకోవడానికి st ఈక్వల్స్ టు 0 చేద్దాం. సో ఇనిషియల్లీ 0 ఇండెక్సే మనం స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం. సో ఇక్కడ వైల్, సో ఇక్కడ మనం డైరెక్ట్ i ఈక్వల్స్ టు n పెట్టలేం, ఎందుకంటే మనం లైక్ మన పాయింటర్ అనేది ఇట్లా తిరుగుతుంది. ఓకే, సో ఈ కండిషన్ ఇప్పుడు వరకు అయితే వదిలేద్దాం, ఇక్కడ 1 పెడదాం, ఈ కండిషన్ లాస్ట్కి డిసైడ్ చేద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు మన ట్యాంక్ వాల్యూ కూడా పెట్టుకోవాలి, మన ప్లస్ మైనస్ చేస్తాం కదా, సో ఆ వాల్యూకి మన ట్యాంక్ ఇది ఈక్వల్స్ టు 0 అని పెట్టుకుందాం. సో ఈచ్ ఇండెక్స్కి వచ్చి మనం ఏం చేస్తాం, గ్యాస్ ఆఫ్ ఐ యాడ్ చేస్తాం. ఒకవేళ ట్యాంక్లో అట్లీస్ట్ కాస్ట్ ఆఫ్ ఐ ఉంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం కదా, సో కాస్ట్ ఆఫ్ ఐ ఉంటే మనం దాన్ని కన్జ్యూమ్ చేస్తాం, మైనస్ వేసేసి ముందుకు వెళ్ళిపోతాం. లేకపోతే మనకు నెగిటివ్ వాల్యూ వచ్చినట్టే కదా, సో నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఆ పోర్షన్ మొత్తంలో మనకి ఏది వర్కౌట్ కదని మనం గ్యారంటీ తీసుకోవచ్చు. ఐ నుంచి లైక్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎక్కడ వరకు అయితే నెగిటివ్ వచ్చిందో అది మొత్తం వర్కౌట్ కాదు. సో st అనేది i+1కి అప్డేట్ చేసుకుంటాం. ఓకే, i+1కి అప్డేట్ చేసుకుంటాం. అండ్ ఇది మోడ్లో ఉండాలి, ఎందుకంటే మన అరే అనేది ఇట్లా లైక్ ర్యాప్ అరౌండ్ ఉంది కాబట్టి సర్కిల్. సో ఇది ఎట్లయితే అండ్ ట్యాంక్ ఇది ఈక్వల్స్ టు 0 చేస్తాం, ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఐని కూడా ఇంక్రిమెంట్ చేసుకోవాలి, i ఈక్వల్స్ టు i+1. ఓకే, ఇది కూడా మోడ్ ఎన్లోనే ఉండాలి. ఓకే, సో ఇది మన వైల్ లూప్. అండ్ ఇక్కడ మనం అనుకున్న స్టార్ట్ ఇండెక్స్ని రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ వైల్ లూప్ యొక్క బ్రేకింగ్ కండిషన్ ఏంటి, మనం ఇంకా బ్రేకింగ్ కండిషన్ పెట్టలేదు. ఓకే, సో మనకి 2 వేస్గా మన వైల్ లూప్ బ్రేక్ అవుతుంది. ఒకటి ఏంటి, మనకి కరెక్ట్ ఆన్సర్ దొరికినప్పుడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మనం స్టార్ట్ అయ్యి మొత్తం దిగి మళ్ళీ అక్కడికి వస్తే అట్లాంటి ఇండెక్స్ మనకు దొరికితే అప్పుడు ఒకసారి బ్రేక్ కావాలి, లేకపోతే అసలు అట్లాంటి ఇండెక్సే లేదు అనుకున్నప్పుడు బ్రేక్ కావాలి. ఓకే, సో అట్లాంటి ఇండెక్స్ మనకు దొరికింది అనుకుందాం. ఓకే, సో అట్లాంటి ఇండెక్స్ మనకు దొరికితే ఏం జరుగుద్ది, మనం 0 1 2 3 4 5 ఓకే, ఇది మనం ఇండెక్సెస్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ చేసినాం, ఇక్కడ మనం స్టార్ట్ చేసి ఇది విజిట్ చేస్తాం, విజిట్ మళ్ళీ ఇక్కడికి వస్తాం. సో ఈ విజిట్ చేసిన కౌంట్ అనేది మనకు ఆల్వేస్ ఎన్ని ఉంటుంది ఒకవేళ మనకి ఇండెక్స్ దొరికితే. ఓకే, సో మనం ఈచ్ స్టార్టింగ్ ఇండెక్స్కి మనం ఒక విజిటెడ్ కౌంట్ కూడా పెట్టుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం 2 నుంచి స్టార్ట్ చేస్తే విజిటెడ్ ఈక్వల్స్ టు 0 ఇనిషియలైజ్ చేస్తాం. అండ్ ఒకవేళ ఇది అంతా సక్సెస్ఫుల్గా విజిట్ ఎన్ని వరకు వచ్చింది అనుకోండి. ఓకే, అరే మొత్తం ఇట్లా విజిట్ అయింది 1 2 3 4 5 6 విజిటెడ్ కౌంట్ ఎన్ అవుతుంది. ఓకే, సో విజిటెడ్ కౌంట్ ఎన్ అయిందంటే మనం మన వైల్ లూప్ బ్రేక్ చేయొచ్చు, ఎందుకంటే మనకి ఏదో ఒక స్టార్టింగ్ ఇండెక్స్ అట్లా దొరికింది అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది 1 కండిషన్. ఇంకో కండిషన్ ఏంటి, అసలు అట్లాంటి ఇండెక్సే లేదు, మనం -1 రిటర్న్ చేయాలి. ఆ కేసులో మన అరే ఇట్లుంది అండ్ ఇది వర్కౌట్ కాలేదు, ఏది వర్కౌట్ కాలేదు. ఓకే, బట్ మన వర్స్ట్ కేసులో మనకి ఏది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒక లెట్సే ఇక్కడ స్టార్ట్ అయ్యాం. ఓకే, ఇదంతా తిరిగి ఇక్కడికి రాలేదు కాబట్టి ఇది వర్కౌట్ కాలేదు. ఓకే, ఇక్కడికి వచ్చినాం, ఇదంతా తిరిగి ఇక్కడికి వచ్చినాం. సో ఇక్కడ ఎన్ని ఇటరేషన్స్ పట్టింది, దీనికి ఎన్ని ఇటరేషన్స్, ఓకే n+1, n కాదు n+1, దీనికి n+2, దీనికి n+3 ఇట్లా వెళ్తూ ఉంటే ఇక్కడ 2n ఇటరేషన్స్ కావాలి ఇది దీనికి చెక్ చేయాలంటే. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం i అనేది ఇక్కడ వరకు రావాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని స్టార్ట్ ఇండెక్స్ అనుకున్న తర్వాత మళ్ళీ వెనకకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు ట్రావర్స్ చేస్తేనే కదా మనకి ఇది పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో అని మనం కన్ఫర్మ్ చేసేది. ఓకే, సో ఇది పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అన్నది మనకు వర్స్ట్ కేసులో 2n పడుతుంది. ఓకే, ఈ అన్నిటికీ n+1 n+2 వర్స్ట్ కేసు, దీనికి లాస్ట్ ఇండెక్స్కి 2n ఇటరేషన్స్ పడుతుంది. ఓకే, సో 2n ఇటరేషన్స్ మన వైల్ లూప్ డెఫినెట్గా రన్ కావాలి. బట్ 2n కన్నా ఎక్కువ రన్ అయింది అనుకో, ఓకే మోర్ దాన్ 2n వరకు మన వైల్ లూప్ తీసుకుందంటే మన లాస్ట్ ఇండెక్స్ కూడా వర్కౌట్ కావట్లేదు అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, సో
ఇఫ్ ఇంకో కండిషన్ ఏంటి, మన ఇటరేషన్స్ 2n కన్నా ఎక్కువైతే మనం -1 రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో అది మన ఇంకో కండిషన్. సో మనం కొత్త చూసేటి ఏంటి, ఒకటి విజిటెడ్ కౌంట్ అండ్ ఇంకోటి ఇటరేషన్స్. ఓకే, మన టోటల్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్ అవర్ వైల్ లూప్స్ టేక్స్. ఓకే ఓకే సో ముందుకెళ్ళినప్పుడు ఏం చేస్తాం, విజిటెడ్ ++ చేస్తాం. అండ్ ఎప్పుడైతే మనం కొత్త స్టార్ట్ పాయింట్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు మళ్ళీ విజిటెడ్ని రీసెట్ చేయాలి 0కి. అండ్ మన ఇటరేషన్స్ కూడా ++ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం బ్రేకింగ్ కండిషన్స్ రాసేయచ్చు. విజిటెడ్ షుడ్ బి <n, అప్పుడే వైల్ లూప్ రన్ కావాలి. అండ్ ఇటరేషన్స్ షుడ్ బి <2n. ఓకే, ఈ రెండు పాస్ అయితేనే అప్పుడు మన వైల్ లూప్ రన్ కావాలి. ఓకే, అండ్ వైల్ లూప్ బ్రేక్ అవుతుంది. అండ్ వైల్ లూప్ బ్రేక్ అయినప్పుడు మనకు 2 ఛాన్సెస్. ఒకవేళ విజిటెడ్ కౌంట్ అనేది n ఉందనుకో, మనం ఏదో ఒక ఇండెక్స్ మనకు దొరికింది. ఓకే, అది ఎక్కడ స్టోర్ చేస్తాం, STలో స్టోర్ చేస్తాం కాబట్టి ST రిటర్న్ చేస్తాం, ఎల్స్ రిటర్న్ -1. ఓకే, సో ఇది మన ప్రాబ్లం యొక్క కోడ్. రన్ చేద్దాం. ఇక్కడ కాస్ట్ అండ్ శాంపుల్ కేస్ పాస్ అయింది. సబ్మిట్ చేద్దాం. అండ్ శాంపుల్ కేస్ కూడా పాస్ అయింది. ఇది బీట్స్ ఓన్లీ 5% అంటుంది. మళ్ళీ సబ్మిట్ చేద్దాం. మళ్ళీ 5 అంటుంది. మళ్ళీ సబ్మిట్ చేద్దాం. వాట్, దీన్ని కొంచెం డిఫరెంట్గా రాసిద్దాం. దీన్ని ఇంకొంచెం బెటర్గా రాయొచ్చు. రిటర్న్ విజిటెడ్ = n అయితే రిటర్న్ ST లేకపోతే -1. ఓకే, ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. మళ్ళీ సబ్మిట్ చేసేద్దాం. ఎన్నిసార్లు సబ్మిట్ చేసిన బీట్స్ ఓన్లీ 5% అంటుంది. సో యా, ఇది ఈ ప్రాబ్లం యొక్క కోడ్. సో ఇంతకుముందు నేను సేమ్ సొల్యూషన్ని నా సబ్మిషన్స్ చూస్తే ఓకే, ఇది ఉందిగా. సో ఇది సేమ్ సొల్యూషన్. ఓకే, ఎగ్జాక్ట్ సేమ్ కోడ్. ఈ కోడ్కి నాకు 100 వచ్చింది ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఎందుకు అది ఎవ్రీ టైం 5 ఇస్తుందో నాకు కూడా తెలీదు. బట్ ఇదైతే ఆప్టిమల్ సొల్యూషన్. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఓకే, టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O(n), ఎందుకంటే మనం వైల్ లూప్ అనేది ఎట్మోస్ట్ 2n టైమ్స్ రన్ అవుతుంది, లైక్ 2n ఇటరేషన్స్. అండ్ స్పేస్ వచ్చేసి O(1), ఎందుకంటే జస్ట్ మనం ఒక 4-5 వేరియబుల్స్ వాడుతున్నాం అంతే. సో అది కాన్స్టెంట్ టైం. ఓకే, సో కాన్స్టెంట్ స్పేస్. ఓకే, సో ఇది దీని యొక్క టైమ్ అండ్ స్పేస్. అండ్ వీడియోని ఇక్కడ చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ అప్రోచ్లో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేసి అడగండి. అండ్ ఐ విల్ బీ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ఓకే, సో మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, వీడియోని కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.